హాయ్ అండి. వెల్కమ్ బై టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మామిడికాయ సీజన్ వస్తుంది కదా. ఫస్ట్ మామిడికాయతో నేను బోటి కర్రీ చేయాలనుకున్నాను. అందుకే చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి. మేము ఎక్కువ ఫిష్ కర్రీలో, చికెన్లో అలా వేసుకుంటాము. బోటీలో కూడా వేసుకుంటాం. ఫస్ట్ కాయ మన ఉగాది వెళ్ళాక బోటీలు వేద్దామని ట్రై చేసామండి. బోటీ అయితే శుభ్రంగా కడిగేసుకొని వేడి నీళ్ళల్లో 4 టైమ్స్ అయితే కడిగేసానండి శుభ్రంగా. ముందుగా బాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక 4-5 ఆనియన్స్ తీసుకున్నానండి. 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు. ముందుగా ఉల్లిపాయలను వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేద్దాం. ఇందులోని ఒకసారి కలిపేసుకొని టమాటా కూడా వేసుకుందామండి. ఇక్కడ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేద్దాం. ఇప్పుడు మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర అండి. ఈ 3 కలిపి మిక్సీ పట్టేసుకుందాం. సరే, ఆయిల్ పైకి సెపరేట్ అయిపోయింది కదా, అంటే ఆనియన్స్ మగ్గిపోయినట్టండి. ఇందులోనే మనం చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలిపేసుకుందాం. టూ మినిట్స్ అలా కలిపేసుకుంటే పచ్చివాసన కూడా పోతుంది. సరే, అడుగంటకుండా కలిపేసుకోవాలి. ఇందులోనే మనం కడిగి పెట్టుకున్నాం కదండి బోటీ అంతా వేసేసుకుందాం. మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇందులోని నేను 4 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. 1 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. కల్లుప్పు వచ్చినప్పటికీ మనకు సరిపడినంత చూసి వేసుకోండి, లెక్క ఏమి ఉండదు దానికి. మొత్తం బోటీకి కలిసేటట్టు కారం అవి కలిపేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేద్దాం. ఈలోపు మనం మ్యాంగోని తీసుకున్నానండి. పెద్ద సైజ్ అండి ఇది. శుభ్రంగా కడిగేసుకొని పీసుల కింద పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూసారా, బోటీలోనే చాలా వాటర్ వస్తుందండి. వాటర్ మొత్తం మనం ఇంకా వాటర్ కూడా ఏం అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఒకసారి మూత తీసి కలిపేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి అండి, ఎక్కువ మనం ఉడికించడం అవసరం లేదు, ఉడికిందే కదా బోటీ. ఇప్పుడు ఇందులోని మనం పక్కన పెట్టేసుకున్న మ్యాంగో పీస్ కూడా చూసా సన్నగిల్ల బారుగా కోసి పక్కన పెట్టేసుకున్నాను నేను. చాలా పుల్లగా ఉంటుంది కర్రీ, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న మ్యాంగో ముక్కలను కూడా వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని శుభ్రంగా మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత పెట్టేసుకుంటే 5 మినిట్స్ వరకు ఉడకనిచ్చేద్దామండి.
కొంచెం దగ్గరికి అయిపోయింది కదా. మీలో ఎంతమంది ఇలాగ మ్యాంగోతో కర్రీస్ చేసుకుంటారో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. బోటి కర్రీ మ్యాంగోస్ పుల్ల పుల్లగా కారం కారంగా. ఇందులోనే గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర ధనియాల పౌడరు 2 టేబుల్ స్పూన్స్ అండి వేసుకున్నాను. లాస్ట్లో వేసుకొని 2 మినిట్స్ మగ్గే వరకు ఉంచుదాం. వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ బోటి కర్రీని. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి.